నమస్తే అండి, నేను సునీత మాట్లాడేది. ఈరోజు కార్న్ పుట్టుపొడితో నేను పుట్టు చేస్తున్నానండి. చూడండి, దీంట్లో ఒక కప్పు పిండికి ఒక చిప్ప టెంకాయ వేయాలండి. నేను అలా దీన్ని 2 కప్పులు వేసుకున్నానండి. 2 కప్పులు అంటే ఒక టెంకాయ ఫుల్ని తురుము పెట్టుకోవాలండి. చూడండి, టెంకాయని ఈ విధంగా మిక్సీలో వేసి తురుము పెట్టుకున్నాను. ఇప్పుడు నేను మిక్సింగ్ ఎలా అనేసి మీకు చూపిస్తాను. ఈ మిక్సింగ్ మంచినీళ్ళలో కలుపుకోవాలండి. చక్కెర తినేవాళ్ళు చక్కెర వేసుకోవచ్చండి, బెల్లం తినేవాళ్ళు బెల్లం వేసుకోవచ్చు. నేను ఇది స్వీట్గానే చేస్తున్నాను. ఇది చూడండి, ఇది బెల్లం అండి. నేను 1/2 కప్ వేస్తున్నానండి. దీన్ని ఇలా వేసి కొద్దిగా కలిపి దీంట్లో ఇప్పుడు మంచినీళ్ళతో కలపాలండి. ఇది మంచినీళ్ళు పోసి నేను ఈ విధంగా కలిపెట్టాను. ఇది 10 మినిట్స్ అలాగే మూసి పెట్టినామంటే ఉదురుగా వచ్చేస్తుందండి. అంటే ఇది కలిపే దాంట్లోనే ఉంది మనకు పుట్టు. ఇది కొద్దిగా నేను 10 మినిట్స్ వదిలేసి నేను అంతలోపల పుట్టు కొలాయిది రెడీ చేసుకుంటానండి. అందులో మీకు చూపిస్తాను ఎలా ఉదురవుతుందని. ఇందులో యాలకులు కూడా కొట్టేసుకోవచ్చండి, వాళ్ళ ఫ్లేవర్ని బట్టి. నేను వేయలేదు, మామూలుగా వేసేదాన్ని. వేయచ్చు, వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇది పుట్టు కొలాయి మిషన్ అండి. దీంట్లో ఇప్పుడు ఎలా వేయాలనేది మీకు చూపిస్తాను. ఇది మూతని దీని లోపల ఇలా ఉంటుంది. దీని లోపలికి 1/2 నీళ్ళు పోసుకోవాలండి. ఇది కింద ఇలా ఉంటుందండి. దీన్ని దీని లోపలికి వేసి అలా నిలబెట్టి దీనిపైన ఫస్ట్ టెంకాయ వేయాలండి. చూడండి, 10 మినిట్స్ అయింది. 10 మినిట్స్ అయ్యానికి ఇలా వస్తుందండి, ఉదురుగా. ఇది బాగా వస్తేనే మీకు పుట్టు బాగా వస్తుంది, లేకపోతే పుట్టు సరిగా రాదండి. అందుకే ఈ విధంగా కరెక్ట్గా చేసుకొని దీన్ని మనము ఒక లేయర్ టెంకాయ, ఒక లేయర్ దీన్ని వేసుకొని దాంట్లో ఉడికించాలండి. ఒక లేయరు టెంకాయ వేస్తున్నానండి. ఇలా దీంట్లో టెంకాయ వేయాలి. 2 లేయర్స్ పుట్టుపొడి వేయాలండి. చూడండి, ఇలా దాన్ని వేసాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయరు టెంకాయ వేస్తానండి. మళ్ళీ పిండి వేయాలండి. ఇది మళ్ళీ ఇంకో లేయరు టెంకాయ వేసి దీన్ని పొయ్యి మీద దీంట్లో నీళ్ళు సగం పోసి నేను స్టవ్ ఆన్ చేసి పెట్టానండి. ఇప్పుడు ఇది ఫిలప్ చేసుకున్న మొక్కజొన్నది టెంకాయ దీన్ని ఎత్తి దీనిపైన ఇలా పెట్టి దీని మూతని దీన్ని ఇలా క్లోజ్ చేసేయాలండి. క్లోజ్ చేస్తే ఇది 10 మినిట్స్లో అంతా బాగా బాయిల్ అవుతుంది. పైన ఇక్కడ ఆవిరి వస్తుందండి. ఆవిరి వచ్చిందంటే ఉడికినట్టే లెక్క. అంతే అండి, రెడీ అయిపోయింది. ఆ కొలాలో నుంచి ఒక స్టిక్తో బయట తీసినామంటే ఈ విధంగా వస్తుంది. దీన్ని అంతా మిక్స్ చేసుకొని తినచ్చు. మీకు చక్కెర కావాలంటే ఇంకా వేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇది అంటుపండుతో ఈ విధంగా తింటే రెడీ అండి. ఇది కార్న్ పుట్టుపొడి రెడీ అయిపోయింది.